హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఐశ్వర్య, క్రౌన్ ఎస్థెటిక్ సొల్యూషన్స్ నుంచి. అయితే ఇవాళ ఫినస్టైడ్ మీ అందరికీ తెలిసుంటది గదా! చాలామంది గూగుల్ గూడా చేసుంటారు గదా! దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి, అన్నిటి గురించి. సో, దాని గురించి మాట్లాడుకుందాం అనమాట. సో, ఫినస్టైడ్ ఆర్ మినాక్సిడిల్ మీరెక్కడైనా హెయిర్ కన్సల్టేషన్‌కి వెళ్ళుంటే, మీ అండ్ ఒకవేళ ఇఫ్ యూ ఆర్ డయాగ్నోస్డ్ విత్ నెయిల్ ప్యాటర్న్ బాల్డింగ్ ఆర్ ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఏదైతే అంటామో, దాంతో మీరు డయాగ్నోస్ అయ్యుంటే ఏ డాక్టర్ అయినా ఫైట్ చేయడానికి వాడే 2 వెపన్స్ ఆర్ మీరు మీ వాల్డింగ్ జర్నీలో వాడాల్సిన 2 వెపన్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ మినాక్సిల్ అండ్ ఫినస్టైడ్ అనమాట. ఏ ట్రీట్మెంట్ తీసుకోలేని స్టేజ్‌లో ఉన్నా ఆర్ లెట్ ఇట్ బి బికాస్ ఆఫ్ ఎనీ రీజన్స్. ఏ రీజన్ వల్లైనా మీరు వేరే ట్రీట్మెంట్స్ తీసుకోలేకపోతున్నారు. లెట్స్ సే మీ బ్లడ్ బాలేదు. లేదా మీకు దగ్గరలో హాస్పిటల్స్ అవైలబుల్ లేరు. మీరు వేరే ఏదో ప్లేస్‌లో ఉన్నారు. వేరే ఏదో కంట్రీలో ఉన్నారు. తీసుకోలేకపోతున్నారు మంత్లీ ట్రీట్మెంట్స్ అంటే బాల్డింగ్‌ని మీరు ఫైట్ చేయడానికి వాడాల్సిన వెపన్స్ యూజువల్లీ మినాక్సిల్ అండ్ ఫినస్టైడ్ అని ఏ డాక్టర్ అయినా యూజువల్లీ చెప్తా ఉంటారు ఈ రోజుల్లో. కానీ ఫినస్టైడ్ గురించి మనకి చాలా అపోహలున్నాయి. ఆర్ ఫినస్టైడ్ అసలు ఎంత డోస్ వాడాలి అనేది అందరికీ ఒక పెద్ద క్వెషన్ లాగా ఉంటుంటుంది గదా! నాకు ఏ డోస్ సెట్ అవుతుంది? అందరికీ ఇచ్చేది నాకు ఇస్తున్నారా అని ఒకటి ఉంటది కదా! సో, ఫినస్టైడ్ సెన్సిటివిటీ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుందండి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్‌కి 1 ఎంజీ ఎందుకు రాస్తారంటే అది మనకి ఈజీగా దొరికిపోతుంది గనక. అంటే మనం ఒక ఫార్మసీకెళ్ళినప్పుడు దట్ డోస్ ఈస్ యూజువల్లీ ఈజిలీ అవైలబుల్. అండ్ మీరు ఏమాత్రం సంకోచం లేకుండా 1 ఎంజీ డోస్‌ని ఈజీగా వాడుకోవచ్చు. అంటే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు మీకు ఆ 1 ఎంజీ వాడటం వల్ల. సైడ్ ఎఫెక్ట్స్ కూడా సైకలాజికలే గానీ, ఫిజియోలాజికల్‌గా ఆర్ ఫిజికల్‌గా అనేది చాలా తక్కువ మందిలో కనిపిస్తా ఉంటాయి. అండ్ ఎనీవేస్ ఇఫ్ యూ గో టు అండ్ దిస్ ఈస్ ఎ మెడికేషన్ దట్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ ప్రిస్క్రిప్షన్ బై ఎ డాక్టర్. సో, డాక్టర్ అన్ని వాల్యూస్‌ని చెక్ చేసుకొని మీకిస్తుంటే మాత్రం మీరు దీన్ని ప్రశాంతంగా వాడుకోవచ్చు. అయితే మనకి ఈ డ్రగ్ అనేది ఏ మెడికేషన్ అయినా కూడా 6 అవర్స్‌కి ఒకసారి అంటే డైలీ 3 టైమ్స్ వేసుకోండు, 2 టైమ్స్ వేసుకోండి అలా చెప్తూ ఉంటారు కదా! సో, అదనేది ఎలా డిసైడ్ అవుతుందంటే ఆ డ్రగ్ యొక్క హాఫ్ లైఫ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. యూజువల్లీ ఫినస్టైడ్‌కయితే హాఫ్ లైఫ్ అనేది 8 అవర్స్ ఉంటుంది. సో, ఆ లెక్కన చూసుకుంటే ఫినస్టైడ్‌ని మరి 3 టైమ్స్ వేసుకోవాలి కదా రోజులో. 1 ఎంజీ ఒకసారి ఎలా సరిపోతుంది అనంటే మనకి ఆ డోస్ అనేది కంటిన్యూయస్‌గా బ్లడ్‌లో ఆ లెవెల్‌లో మెయింటైన్ అవ్వాల్సినంత అవసరం అయితే లేదండి. కాకపోతే అట్‌లీస్ట్ ఇంత టైమ్ పీరియడ్‌కి ఒకసారి మనకు ఆ స్టిమ్యులస్ అనేది రావాలనమాట. ఆ హార్మోన్‌కి. అంటే ఆహ్, యూజువల్లీ మీరు నా ఎక్స్‌ప్లనేషన్ ఎప్పుడైనా వినుంటే మాత్రం మనకి టెస్టోస్టెరోనే డైహైడ్రో టెస్టోస్టెరోన్ డీహెచ్‌టీగా మారటానికి ఒక ఎంజైమ్ కావాలండి. అదే 5 ఆల్ఫా రిడక్టేస్ అని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సో, ఆ ఎంజైమ్‌నే ఈ ఫినస్టైడ్ అనేది ఎళ్లి బైండ్ అయ్యి యాక్టివ్ ఫార్మ్‌లో లేకుండా డీహెచ్‌టీ కన్వర్షన్‌ని ఆపుతా ఉంటుందనమాట. సో, మనకి ఇది రోజుకి ఇన్ని సార్లన్నా చేయగలుగుతుంది ఆ వర్క్‌ని అంటే సరిపోతుంది. రోజంతా ఫినస్టైడ్ ఎళ్లి ఆ పనేమి చేయక్కర్లేదనమాట. సో, దాన్ని బట్టే అండ్ పేషెంట్ యొక్క సెన్సిటివిటీని వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ చూసుకొని అసెస్ చేసే మీకు డైలీ అవసరమా? అంటే వీక్లీ మీరు 7 డేస్, 6 డేస్ వేసుకోవాలా ఫినస్టైడ్ ఆర్ లేకపోతే ఆ 1 ఎంజీ డోస్‌ని ఆల్టర్‌నేట్ డేస్ మేబీ సంథింగ్ లైక్ మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే వేసుకొని మిగతా డేస్ డ్రగ్ హాలిడే తీసుకోవచ్చా? అనేది చెప్పగలుగుతారనమాట డాక్టర్. సో, మీరు మీకెంత ఎంజీ అవసరం పడుతుంది అండ్ మీరెన్ని సార్లు వేసుకోవాలి అనేది సొంతంగా మీరు నిర్ణయం తీసుకోవడం కన్నా, ఒక వాలిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్టేషన్ అయిన తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవ్వటం అనేది ఈజ్ ఆల్వేస్ ఎ సేఫర్ ఆప్షన్. డు నాట్ ప్లే విత్ ద డ్రగ్స్. గో టు ఎ డాక్టర్ అండ్ గెట్ దెమ్ ప్రిస్క్రైబ్. మరి మీకు అవసరమా ఫినస్టైడ్ అండ్ మీరెన్ని సార్లు తీసుకోవాలనేది తెలుసుకోవాలంటే ప్లీజ్ డు విజిట్ అస్ ఎట్ క్రౌన్ ఎస్థెటిక్ సొల్యూషన్స్.